ఉమ్, మీకు చేత కాదు కాబట్టి మేము ఉద్యోగాలు ఇవ్వలేమని 2 సంవత్సరాల తర్వాత చెప్తున్నారు. ఉమ్, ఈ మాట అదే మీరు లైబ్రరీల చుట్టూ మా చుట్టూ తిరిగి ఎన్నికలప్పుడు ఓట్లు వేయించుకున్నప్పుడు చెప్పింటే మిమ్మల్ని చెప్పుతోన కొట్టకుండా మర్యాదగా మీకు ఓటు వేస్తుంటేమో వేయకుంటేమో అది మా ఉమ్. విఘ్నత. కానీ ఈ రోజు ఓట్లు వేయించుకొని అధికారం వచ్చిన తర్వాత మీకు పదవులు వచ్చిన తర్వాత ఎవరికి రావాల్సిన పదవి వాళ్ళకి వచ్చిన తర్వాత మీరు మాత్రం భోగాలు అనుభవించుకుంటా ఇక్కడ మా త్యాగాలు మీకు కనిపిస్తలేవు. ఉమ్. మా త్యాగాలు మీకు మరి కనిపిస్తలేవు. ఇప్పుడు మరి మీరు చేయాల్సిన అంశం ఏంటి? ఇప్పుడు దాదాపు అయిపోయింది, ఇక ఇంకా 3 సంవత్సరాల వ్యవధి వరకు ఇక పార్టీ మారే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? మరి ఉద్యోగాలు ఎటే రాని పరిస్థితి. రావు రావు మరి ఇక వీళ్ళు మరి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? వీళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చినా ఒకవేళ ఉమ్, ఖచ్చితంగా ఇవ్వరనే క్లారిటీ అయితే వీళ్ళ దగ్గరికి పోయి మాట్లాడుతున్నప్పుడే నాకు క్లారిటీ వచ్చింది. మాకు కొంతమంది నిరుద్యోగులకు క్లారిటీ వచ్చింది. ఇంట్లో ఉండి ఎవరైనా మగ్గుతున్నారో ప్రిపరేషన్ లో ఉండి అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నా, వీళ్ళు ఇవ్వరని మాకు ఎప్పుడో తెలుసు. చెప్పినాం కూడా నోటిఫికేషన్స్ ఇవ్వరు 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 అని. కానీ తోటి నిరుద్యోగుల్ని నిరుత్సాహపరచొద్దు, వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు. ఏదో రోజు వస్తాయన్న నమ్మకంతో వాళ్ళు ప్రిపరేషన్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దన్న ఉద్దేశంతో ఈ రోజు దాకా సైలెంట్ గా ఉన్నాం. ఇప్పుడు వీళ్ళే ఇవ్వము అని అసెంబ్లీ సాక్షిగా స్పష్టంగా చెప్పేసిరు, మేము ఇవ్వము గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పేసి, ఉమ్, నోటిఫికేషన్లు ఇవ్వమని చెప్పేసిరు. చెప్పేసిన తర్వాత ఇక మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఉమ్, మా తోటి నిరుద్యోగులకి ప్రతి గ్రామంలో ప్రతి నిరుద్యోగి కూడా నిన్నటి అసెంబ్లీ చూసిరు. ఉమ్, ఇప్పుడు వాళ్ళంతా ఏ డిసిషన్ తీసుకుంటారు అనేది మాకు తెలుస్తుంది. ఉమ్, ఇప్పుడు మా నిర్ణయం ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ని చూసినాం, గత బీఆర్ఎస్ ని చూసినాం, వాళ్ళు ఇవ్వట్లేదని చెప్పేసి వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు ఇవ్వట్లే. ఇంకా నెక్స్ట్ గెలిపించేటోళ్ళు కూడా ఇస్తారని గ్యారంటీ ఏంది? వీళ్ళందరికీ మేము ఒక బిస్కెట్లం అయిపోయినాం. ఉమ్, ఏముంది, వీళ్ళకి ఒక బిస్కెట్ వేస్తే కుక్కర్లకు వచ్చి ఓట్లు వేస్తారు, మమ్మల్ని గెలిపిస్తారు, మేము ఒక ఆయుధాలం అయిపోయినాం. ఎలక్షన్ లో మాత్రమే మమ్మల్ని వాడుకుంటున్నారు. ఉమ్, వాడుకొని తర్వాత గద్దెనెక్కి కూర్చుంటున్నారు. ప్రతి ఒక్కరికి సింపుల్ గా ఒక డైలాగ్ అయిపోయింది, నీళ్లు నిధులు నియామకాలు. ఉమ్, ఈ ఈ డైలాగ్ తోటి వీళ్ళు ముందుకు వస్తున్నారు. ఉమ్. అంతకు మించి వీళ్ళ ఆడ పొడిచేది ఏం లేదు. ఇప్పుడు